హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఒక సొసైటీలో నడుస్తున్న ఒక దారుణమైన అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. మనం చూస్తున్నాం చాలామంది ఈ క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ వీటికి హెరాస్మెంట్‌కి గురవుతూ ఉన్నారనమాట. అంటే సాధారణంగా మనం చూడండి, ఒక మనిషి మనకి చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్ అందరూ ఏం చెప్తారంటే అప్పు చేయడం అనేది మంచి విషయంగా ఎవరు బోధించరు. అయినా కూడా మనం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఏదో కష్టంలో ఉంటే తప్ప అప్పు చేయరండి ఎవరు. ఇది చాలా అత్యవసర కష్టమో, లేదంటే ఏదైనా వాళ్ళ పర్సనల్ గ్రోత్ కోసమనో, ఇలాంటి వాటి కోసమే అప్పు చేస్తూ ఉంటారు. సో, ఇలా అప్పు చేస్తున్నప్పుడు చాలామంది ఇప్పుడేమంటే ప్రెజెంట్ జనరేషన్స్‌లో ఏందంటే, ఒకప్పుడైతే మీకు ఏదో ఒక ప్రాపర్టీనో, లేకుంటే మీ దగ్గర ఉన్న బంగారమో, ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని మీకు అప్పు ఇస్తూ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్స్‌లో ఎట్లా ఉందంటే సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఇలా సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని లోన్స్ ఇచ్చే వాటిని మనం ఏమంటామంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్. అంటే మీరు దానికి కొలాటరల్‌గా ఏమి ఇవ్వట్లేదు. ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి. ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్‌ని రికవర్ చేయడం కోసము చాలామంది రికవరీ ఏజెంట్స్‌ని బ్యాంక్స్ గానీ, మీకు ఎన్‌బీఎఫ్‌సీస్ గానీ ఇస్తాయి ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ గూడా. సో, వీటిని రికవర్ చేసే ప్రాసెస్ చాలా హెరాస్మెంట్‌గా తయారైందండి ఈ రోజుల్లో. సో, దానివల్ల మనం చాలా ఇన్సిడెంట్‌ని విట్‌నెస్ చేసాము. చాలామంది అప్పుల బాధలు తట్టుకోలేక, ఈ రికవరీ ఏజెంట్స్ బాధలు తట్టుకోలేక చాలామంది సూసైడ్స్ కమిట్ చేశారు. చాలామంది చనిపోయారు. సో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌కి కూడా ఏం జరిగిందంటే, ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఆమె విడో వుమెన్ ఉన్నారు. ఆళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని వాళ్ళ ఇంట్లో, పక్కింట్లో వాళ్ళకి, వాళ్ళ రిలేటివ్స్‌కి మెసేజెస్ చేయడం, చాలా అసభ్యకరమైన భాషలో దూషించడం, ఇలా చేసి చాలా హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు. ఈ స్పెసిఫికల్లీ క్రెడిట్ కార్డ్స్, ఎన్‌బీఎఫ్‌సీస్, ఈ క్రెడిట్ కార్డ్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్ రికవరీ ఏజెంట్స్ ఉన్నారు కదా! వీళ్ళ నుంచి చాలా హెరాస్మెంట్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో, దీన్ని కట్ డౌన్ చేయడానికి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ సెట్ చేశారు. వీళ్ళు ఏ టైంలో కాల్ చేయాలి, కాల్స్ చేస్తే ఎలా చేయాలి, ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉండాలి, ఒక్కసారి విజిట్ చేయాలండి, కంటిన్యూస్‌గా రావడానికి లేదు. ఇలా చాలా గైడ్‌లైన్స్ సెట్ చేసి ఉన్నాయి. ఈ గైడ్‌లైన్స్‌ని వీళ్ళు ఫాలో అవ్వడం లేదు. సో, మనకు ఒక రెమెడీ ఉందండి. వీళ్ళ హెరాస్మెంట్ నుంచి మనం తప్పించుకోవడానికి, వీళ్ళ హెరాస్మెంట్ నుంచి మనం తట్టుకొని మనం భరించాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా కోర్ట్‌కి అప్రోచ్ అయితే కోర్ట్ నుంచి మీకు ఒక రెమెడీ దొరుకుతుంది. సో, మీరు ఒక సివిల్ ఇంజంక్షన్ ఫైల్ చేయొచ్చు, లేదంటే హైకోర్టులో రిట్ ఫైల్ చేసి హైకోర్టు నుంచి కూడా ఇలా హెరాస్మెంట్ చేయొద్దు అని చెప్పేసి డైరెక్షన్ తీసుకోవచ్చు అన్నమాట. సో, ఒక రెమెడీ ఉంది. మీరు ఎటువంటి హెరాస్మెంట్‌ని భరించాల్సిన అవసరం లేదు. కోర్టుకి అప్రోచ్ అవ్వండి. మీ రెస్పాన్సిబిలిటీ కోర్టు తీసుకుంటుంది. చట్టం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి.